ముందు వివేక్ వెంకటస్వామి, గడ్డం వివేక్ వెంకటస్వామి చాలా సీనియర్ రాజకీయ నాయకుడు. 1957 నవంబర్లో ఆయన జన్మించారు. పెద్దపల్లి ఆయన సొంత నియోజకవర్గం, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం. అక్కడి నుంచి ఆయన తండ్రి వివేక్ వెంకటస్వామి ఆయన ప్రాతినిధ్యం వహించారు. వివేక్ వెంకటస్వామి మనకు తెలుసు, రాష్ట్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన తనయుడిగా, ఆయన వారసుడిగా పెద్దపల్లి పార్లమెంట్ బరిలో ఆయన దిగారు. 2009లో వివేక్ వెంకటస్వామి తర్వాత రాజకీయ వారసుడిగా రంగంలో దిగి గెలిచారు 2009లో. ఆ తర్వాత 9లో తీవ్రంగా తెలంగాణ మూవ్మెంట్ రావడం, తెలంగాణ మూవ్మెంట్లో వివేక్ వెంకటస్వామి చాలా కీలకంగా పనిచేయడం, ఆయన కీలక ఎంపీగా చాలా అగ్రెసివ్గా పనిచేశారు. కేశవరావు కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధుయాష్కి గౌడ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా అప్పట్లో 2009లో ఎంపీలుగా ఉన్నారు. వీళ్ళంతా చాలా తీవ్ర స్థాయిలో ఉద్యమంలో పనిచేశారు. అందులో వివేక్ వెంకటస్వామి చాలా ముందంజలో ఉన్నారు. ఎందుకంటే వెంకటస్వామి రాజకీయ వారసుడిగా నేషనల్, జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్లో విస్తృత పరిచయాలు వివేక్ వెంకటస్వామికి ఉన్నాయి. ఆయనకు విశాఖ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చాలా చేశారు. ఆ రకంగా ఆయన పెద్దపల్లి ఎంపీగా 2009లో గెలిచి ఆ తర్వాత ఉద్యమ ప్రభావంలో మందా జగన్నాథం, కె కేశవరావు, వివేక్ వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పుడు తెలంగాణ వచ్చే ముందు 2014 ముందు బీఆర్ఎస్లో చేరారు. 2014లో ఆయన బీఆర్ఎస్ నుంచే బరిలో దిగాల్సింది. వాస్తవానికి పెద్దపల్లి ఎంపీగానే మళ్ళీ బరిలో దిగాల్సింది. అప్పుడు తెలంగాణ ప్రకటించిన కాంగ్రెస్ వైపు వెళ్ళాలని మళ్ళీ సొంత ఊరికి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. 2014లో కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు అక్కడి నుంచి. అయితే అక్కడ బాల్క సుమన్, ఆయన ఉస్మానియా నాయకుడు, అది ఎలాగో పెద్దపల్లి సీట్లో వెంకటస్వామి గెలుస్తారని సుమన్కి బీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది. ఒక ప్రయోగం చేద్దామని. ఆ ప్రయోగం వర్కౌట్ అయింది. వెంకటస్వామి బీఆర్ఎస్లోనే ఉన్నారు, వివేక్ వెంకటస్వామి అనే అభిప్రాయం అప్పటికే నియోజకవర్గంలో ఉండడం, వివేక్ వెంకటస్వామి బీఆర్ఎస్గానే భావించి కొన్ని ఓట్లు సుమన్కి పడ్డం, తెలంగాణ వచ్చింది, బీఆర్ఎస్ గాలి కూడా కొంత వీయడం. ఆ నేపథ్యంలో వివేక్ వెంకటస్వామి అప్పుడు ఓడిపోయారు, సుమన్ గెలిచాడు. అప్పుడు 2014లో ఎంపీగా సుమన్ గెలిచాడు. 2018లో ఆ తర్వాత ఆయన చెన్నూరు నుంచి సుమన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొన్నటి ఎన్నికల్లో 2018లో కూడా వివేక్ వెంకటస్వామి మళ్ళీ పెద్దపల్లి నుంచి పోటీ చేసి వెంకటేష్ నేత చేతిలో ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో చెన్నూరు బరిలో దిగారు. అంటే 2014లో వివేక్ వెంకటస్వామి, సుమన్ ఇద్దరు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పోటీకి దిగితే సుమన్ గెలిచాడు అక్కడ. ఆ తర్వాత ప్రతీకారంగా మనం చెప్పుకోవచ్చు, గత ఎన్నికల్లో సుమన్ పైనే మళ్ళీ బరిలో దిగారు వివేక్ వెంకటస్వామి. దిగి సుమన్ని చెన్నూరు ఎమ్మెల్యేగా ఓడించారు. అక్కడ చెన్నూరు నుంచి గెలిచిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఆయన ఇప్పుడు క్యాబినెట్లోకి రాబోతున్నారు. రాజకీయ అనుభవం ఉంది, రాజకీయ కుటుంబం, పారిశ్రామికవేత్త, చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పించిన మంచి పేరుంది ఆయనకి. ఇవన్నీ ఆయన కలిసి వచ్చిన అంశాలుగా చెప్పొచ్చు. ఆయనకు కీలకమైన పోర్ట్ఫోలియో కూడా దక్కే అవకాశం ఉంది. ప్రధానంగా సీఎం దగ్గర 3 కీలక పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. ఆ 3 ఇప్పుడు ఎవరికి దక్కబోతున్నాయి? మంత్రివర్గం విస్తరణ జరిగింది కాబట్టి మంత్రివర్గంలో శాఖల పునర్వ్యవస్థీకరణ కూడా మళ్ళీ జరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న 3 శాఖలు ఇప్పుడు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంది. ఎందుకంటే ఆ 3 చాలా కీలక శాఖలు. ఒకటి హోంశాఖ, ఖచ్చితంగా ఎవరికో ఒకరికి ఈసారి ఇవ్వబోతున్నారు. రెండోది విద్యాశాఖ, అది కూడా చాలా కీలక శాఖ. అది కూడా ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగింది కాబట్టి ఎవరికో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది, దాదాపు ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా అన్నిటికంటే కీలక శాఖ ఎంఏయుడి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ. అది చాలా కీలకం. అది ముఖ్యమంత్రి తన దగ్గర అట్టిపెట్టుకున్నారు. మరి అది ఎవరికైనా ఇస్తారా ఇవ్వరా అనేది ఇప్పుడు తేలాల్సింది. ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఇంకొక 3 విస్తరణలు వస్తాయి కాబట్టి అప్పుడు ఇస్తా అని కూడా సీఎం దగ్గరే పెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ మనకున్న సమాచారం ప్రకారం ఎంఏయుడి, విద్యాశాఖ, హోంశాఖ ఈ 3 కూడా ఇప్పుడు వచ్చిన మంత్రుల్లో ఎవరికైనా కేటాయించడం, లేదంటే పాత మంత్రుల్లో సీనియర్ మంత్రులకు ఇచ్చి వాళ్ళ శాఖలను బదలాయించడం ఏదో ఒకటి జరగబోతుంది. వివేక్ వెంకటస్వామికి ఆయన విద్యాధికుడు కాబట్టి ఆయనకు విద్యాశాఖ లేదా హెల్త్ ఏదో ఒకటి, విద్య, ఆరోగ్యం అనేది 2 కీలక శాఖలు ఉంటాయి కాబట్టి ఆ 2 కీలక శాఖల్లో ఏదో ఒక దాన్ని వివేక్ వెంకటస్వామికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది. చాలా ఇంటెలెక్చువల్గా, అంటే మెడిసిన్ పూర్తి చేసిన వ్యక్తి, ఎంబీబీఎస్ పూర్తి చేశారు కాబట్టి ఆ రకంగా హెల్త్ డిపార్ట్మెంట్తో, వైద్య రంగంతో సంబంధాలు ఉన్నాయి. ఇక విద్యా సంస్థలు కూడా కొన్ని వివేక్ వెంకటస్వామి వాళ్ళ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి, అంబేద్కర్ కాలేజ్ లాంటివి. కాబట్టి ఆ రకంగా విద్యారంగంతో కూడా ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఆ రెండిట్లో ఏదో ఒక శాఖ ఆయనకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. ఆయన మనతో ఎక్స్క్లూజివ్గా, అంటే మంత్రి పదవి వచ్చిన తర్వాత మన ప్రతినిధి ప్రతాప్తో ఆయన మాట్లాడారు. మంత్రివర్గంలో తనకు స్థానం దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే ఒకసారి విందాం. పదవి మా నాన్నగారు టైం నుంచి చూస్తున్నాను. మంత్రి పదవిలో ప్రజలకు సేవ చేయడానికి మంత్రి పదవి డెఫినెట్లీ ఇది ఒక మంచి అవకాశము ప్రజలకు సేవ చేయడానికి. సో ఈ మంత్రి పదవి ద్వారా
ప్రజలకు మేలు చేయాలని. సార్ ఇప్పుడు మీకు దీనికి సంబంధించి చూసినట్లయితే మానవ సామాజిక వర్గానికి చాలా తీవ్రమైన పోటీలో మీకు మంత్రి పదవి దక్కడం జరిగింది కదా, ఎట్లా చూస్తారు సార్? పోటీ ఏం లేదండి. ఏ పొలిటికల్ పార్టీస్లో ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉంటారు, కొందరు ఆస్పిరెంట్స్ ఉంటారు, కొందరు వ్యతిరేకంగా వీళ్ళు రావద్దు అని కొందరికి ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఏది మంచిదో ఆ నిర్ణయం తీసుకుంటారు. రైట్, చూసాం వివేక్ వెంకటస్వామి మా ప్రతినిధి ప్రతాప్తో మాట్లాడారు. ఖచ్చితంగా గట్టి పోటీలోనే వివేక్ వెంకటస్వామికి పదవి దక్కిందని చెప్పుకోవచ్చు. వివేక్ వెంకటస్వామికి పదవి రాకుండా ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇది ఏంటంటే వివేక్ వెంకటస్వామి మాల సామాజిక వర్గం, తెలంగాణలో మాదిగ సామాజిక వర్గానికి ఎక్కువగా ఓటు బ్యాంక్ ఉంది. మాదిగ సామాజిక వర్గం జనాభా ఎక్కువ కాబట్టి మాల ఆల్రెడీ బట్టి విక్రమార్క ఉన్నారు. వివేక్ ఇస్తే అప్పుడు మాదిగ కేవలం అందులో కూడా మాదిగలో మోచి సబ్ క్యాస్ట్ దామోదర్ రాయనరసింహది, అది మాదిగ అసలు మాదిగే కాదైనా అంటూ మాదిగ ఎమ్మెల్యేలు కూడా విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వివేక్ వెంకటస్వామికి ఇవ్వడానికి మాదిగ మాల అనే ఈక్వేషన్ కొంత అడ్డం వచ్చింది, వాస్తవం అది. అందుకే వివేక్ వెంకటస్వామికి మస్ట్గా అకామిడేట్ చేయడం అనేది అక్కడ తీసుకున్నారు. వివేక్ వెంకటస్వామికి ఎందుకు వచ్చిందంటే ఈ అవకాశం, గతంలో ఆయన బీజేపీ నుంచి ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరారు. వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళిద్దరూ చేరుతున్న సందర్భంగా కేసీ వేణుగోపాల్ చాలా కీలక నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, సోనియా గాంధీ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. ఆయన ద్వారా వాళ్ళు పార్టీలోకి వస్తున్న సందర్భంగా కేసీ వేణుగోపాల్ స్వయంగా వివేక్ వెంకటస్వామికి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే, మీరు పార్టీలో చేరండి, మీ ఇద్దరికి మంత్రి పదవులు అష్యూరెన్స్ నేను ఇస్తున్నానంటూ వారిద్దరిని పార్టీలో చేర్చుకున్నారు. అలా ఇచ్చిన మాటను నిలుపుకోవడానికి వివేక్ వెంకటస్వామికి ఇప్పుడు మంత్రి పదవిని ఇచ్చారు. అయితే ఆయనకి ఇస్తున్న సందర్భంగా ఆల్రెడీ ఒక మాల బట్టి విక్రమార్క, ఒక మాదిగ దామోదర్ రాయనరసింహ ఉన్నారు. ఇంకొక మాలకు అంటే తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం ఎక్కువ, మరొక మాలకు ఇస్తే కొంత ఇబ్బంది అవుతుంది, అంటే ఇద్దరు మాలలు ఒక మాదిగా ఇబ్బంది అవుతుందనే ఈక్వేషన్లో వివేక్ వెంకటస్వామిని అకామిడేట్ చేయడం మస్ట్గా మారిన నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి అవకాశం దక్కింది. ఇది ఈక్వేషన్. వాస్తవానికి వివేక్కి, లక్ష్మణ్ కుమార్కి ఇద్దరి బదులు ఇంకొకరికి ఎవరికైనా రావాల్సింది. కానీ మాలా మాదిగ ఈక్వేషన్, మాదిగ ఎమ్మెల్యేలంతా ఢిల్లీకి వెళ్ళడం, రేవంత్ రెడ్డిని కలవడం, మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలని డిమాండ్ చేయడం, ఇలాంటి నేపథ్యంలో వివేక్ వెంకటస్వామికైనా ఆపాలి, లేదంటే మాదిగ సామాజిక వర్గానికైనా మంత్రి పదవి ఇవ్వాలి. ఇలాంటి అనివార్య పరిస్థితుల్లో వివేక్ ఇచ్చిన మాట ప్రకారం ఆయన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వివేక్ మాల సామాజిక వర్గం కాబట్టి బ్యాలెన్స్ చేయడానికి మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను కూడా మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఇది ఈ ఇద్దరికి ఈక్వేషన్ ఆ రకంగా కలిసి వచ్చింది, అదృష్టం ఆ రకంగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు.